ఓం గురుపే నమః. జాతకం ప్రకారం బ్యాంక్ అకౌంట్ తెరవడం. బ్యాంకులు వాటి గ్రహ కారకత్వాలు. ప్రతి బ్యాంకుకు ఒక నిర్దిష్ట గ్రహం యొక్క ఆధిపత్యం కింద ఉంటుందని మన జాతకంలో బలమైన గ్రహానికి సరిపోయే బ్యాంక్ అకౌంట్ తెరవడం వల్ల బ్యాంకు ఖాతా తెరవడం వల్ల ఆర్థిక విజయం కలుగుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దీనికి సూర్యుడు కారకత్వం. ఐసిఐసిఐ బ్యాంక్, ఇది పూర్తిగా కుజగ్రహం, సంపూర్ణ కుజగ్రహం. యాక్సిస్ బ్యాంక్ కుజుడు మరియు చంద్రుడు. లక్ష్మీ విలాస్ బ్యాంక్ శుక్రుడు. కరూర్ వైశ్య బ్యాంక్ గురువు మరియు బుధుడు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ శని మరియు చంద్రుడు. సరైన బ్యాంకును ఎలా ఎంచుకోవాలి? దశభుక్తి మరియు స్థాపనా సంవత్సరం. ఒక బ్యాంకు ప్రారంభించబడిన సంవత్సరాన్ని మీ జాతకంలో ఆ దశభుక్తికి అనుసంధానించి చూడాలి. మీ జాతకానికి అనుకూలమైన గ్రహం ఆధిపత్యం వహించే బ్యాంకులో ఖాతా ఉంటేనే విజయం లభిస్తుంది. బలహీనమైన గ్రహాల సంకేతాలు. ఉదాహరణకు, మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 రూపాయలు డిపాజిట్ చేసినప్పుడు అది పెరగకుండా 400కు 300కు తగ్గిపోతే కనుక మీ జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు. అటువంటప్పుడు ఆ ఖాతా ఉంచుకోకపోవడం మంచిది. అప్పుల సమస్య. చాలామందికి యాక్సిస్ బ్యాంకులో జీతం పడుతుంది, కానీ ఆ బ్యాంకు ఖాతా తెరిచిన వెంటనే అప్పులు చేయడం ప్రారంభిస్తారు. ఇది వారి జాతకానికి ఆ బ్యాంకు గ్రహస్థితికి సరిపోకపోవడం వల్ల అవుతుంది. రాష్ట్రాల పేరు కలిగిన బ్యాంకులు. రాష్ట్రాల పేరుతో ఉన్న బ్యాంకులకు ఆయా ప్రాంతాల స్వభావాన్ని బట్టి గ్రహాధిపత్యం ఉంటుంది. కేరళ ఫెడరల్ బ్యాంకు బుధగ్రహం. జాతకంలో బుధుడు బాగున్నవారు ఇక్కడ ఖాతా తెరవచ్చు. కర్ణాటక బ్యాంకు చంద్రగ్రహం, చల్లగా ఉంటుంది ప్రాంతం, చల్లగా మూన్ అంటే చల్లని ప్రాంతం కాబట్టి. ఆంధ్ర బ్యాంకు కుజుడు మరియు సూర్యుడు, మార్స్ అండ్ సన్, వేడి కారం కలిగిన ప్రాంతం కాబట్టి. పంజాబ్ నేషనల్ బ్యాంకు సూర్యుడు, గోధుమ పండే ప్రాంతం కాబట్టి. విజయగాథలు మన అనుభవాలు. ఉదాహరణకు, ఒక శుక్రుడు బలంగా ఉన్న వ్యక్తికి లక్ష్మీ విలాస్ బ్యాంకులో ఖాతా తెరవమని సూచించినప్పుడు ఖాతా తెరిచిన 4 రోజుల్లో 2 ఏళ్ళుగా నిలిచిపోయిన అతని జీతం బకాయిలు క్రెడిట్ అయ్యాయి. ఉదాహరణకు, ఇంకొక ఉదాహరణ, జాతకుడు మొదట కెనరా బ్యాంకులో ఖాతా ఉన్నప్పుడు డబ్బులు సేవ్ చేయలేకపోయారు, కానీ ఆయన జాతకంలో కుజుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల కారకత్వమైన ఐసిఐసిఐ బ్యాంకులో ఖాతా తెరిచిన తర్వాతే జీవితంలో గొప్ప అభివృద్ధిని సాధించాలని పేర్కొన్నారు. హోరా, ముఖ్యమైన సూచన. హోరా కేవలం బ్యాంకును ఎంచుకోవడానికి కాకుండా సరైన హోరా సమయంలో, శుభ సమయంలో ఖాతా తెరవడం వల్ల తప్పకుండా విజయం లభిస్తుంది. హోరా చూసి వెళ్ళినవాడు సోమరికాడనే సామెత. అంటే సరైన హోమా సమయంలో ప్రారంభించిన పని ప్రారంభిస్తే ఎప్పటికైనా దానికి నష్టం లేదా ఆకలి ఉండదని అర్థం. బ్యాంకు గ్రహాన్ని బట్టి హోరా ఎంపిక. ఏ బ్యాంకులో ఖాతా తెరుస్తున్నారో ఆ బ్యాంకుకు సంబంధించిన గ్రహం యొక్క హోరా సమయంలో ఖాతా తెరవడం అత్యంత శుభప్రదం. ఉదాహరణకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా తెరవాలనుకుంటే సూర్య హోరాలో, లక్ష్మీ విలాస్ బ్యాంకులో తెరవాలనుకుంటే శుక్ర హోరాలో తెరవాలి. అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంకులో తెరవాలనుకుంటే కుజ హోరాలో, ఫెడరల్ బ్యాంకులో తెరవాలనుకుంటే బుధ హోరాలో ఖాతా తెరవడం మంచిది. బ్యాంకును ఒక గ్రహంగా భావించి తాంత్రిక పరిహార మార్గంలో ఖాతా నిర్వహించడం వల్ల మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. జాతకానికి సరిపడే హోరా. కేవలం బ్యాంకు గ్రహమే కాకుండా మీ జాతకంలో ఏ గ్రహం బలంగా ఉందో ఆ గ్రహ హోరాన్ని ఎంచుకోవడం మీ విజయానికి కీలకం. మీ జాతకంలో దశాభుక్తి మరియు బ్యాంకు స్థాపించబడిన సంవత్సరాన్ని బట్టి అనుకూలమైన హోరాన్ని నిర్ణయించుకోవాలి. అప్పుల నివారణ. మీరు పొరపాటున మీ జాతకానికి సరిపడిన హోరాలో లేదా సరిపడిన బ్యాంకులో, ఉదాహరణకు యాక్సిస్ బ్యాంకులో ఖాతా తెరిస్తే అప్పులు పెరగడానికి కారణం తీయవచ్చు. కాబట్టి ధనం వృద్ధి చెందాలంటే మీ జాతకరీత్యా యోగకారక గ్రహం యొక్క హోరాలో మాత్రమే లావాదేవీలు ప్రారంభించాలి. క్లుప్తంగా చెప్పాలంటే, బ్యాంకుకు సంబంధించిన గ్రహం మీ జాతకంలో బలంగా ఉన్న గ్రహం కలిసే ఉండే శుభహోరా సమయంలో ఖాతా తెరవడం వల్ల మీరు ఆర్థికంగా ధనవంతులయ్యే అవకాశం ఉంది. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.